అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే ఫైనల్ ఎపిసోడ్ అనేసరికి చాలా అంటే చాలా మంది బాధపడ్డారు కదా దోస్తులు. మరి ఏం చేద్దాం, దేనికైనా ఒక ముగింపు ఉంటది కాబట్టి దానికైతే ఆ ముగింపు ఇచ్చేసినాం దోస్తులు. ఆ సిరీస్ అంటే అందరికీ ఇష్టం. ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఇప్పటిదాకా 234 ఎపిసోడ్స్ అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి మంచిగా ముందుకు తీసుకొచ్చారు సిరీస్ ని. చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఎవ్వరు ఏం బాధపడకండి, ఖచ్చితంగా మన ఈ సిరీస్ లో ఇంకా రాబోయే సిరీస్ లో కూడా మేమందరము ఉంటూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాము. మరి దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి దోస్తులు, వీడియోని అందరూ స్కిప్ చేసుకుంటా చూస్తున్నారు. లెంత్ ఎక్కువ పెట్టుర్రి అని అంటున్నారు. మేము లెంత్ ఎక్కువ పెట్టేసరికి వీడియోస్ ని అందరూ స్కిప్ చేస్తున్నారు. జరా స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు, ప్లీజ్. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 26 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. శ్వేత, అయ్యో వాడొచ్చిండే. ఇది తీసి లోపల పెట్టుకో. ఏం చేస్తాన వీడియో నువ్వు? ఏం లేదు, యోగి పిల్లగాడు వచ్చిండు. అయితే ఆ బంటి ఈడ కూసుంటాడు కదా మన గద్దె మీద, ఇక్కడ ఉన్నాడా అని అడుగుతాండు. లేడని చెప్తాన్నా. అంటే గీడెందుకు కూర్చుంటాడు? అయ్యో అన్న, అప్పుడప్పుడు ఈడ కూసుంటాడే బంటి. ఇక బంటి ఉన్నాడా అని ఇటు వచ్చినా. అట్లనే నిన్నే అడుగుతాన్నా అన్న. అన్నున్నాడా ఎటు వేయండి అని అడుగుతాన్నా. నువ్వు వచ్చినావు గంతే. అవునా? గంతే. ఆ డాడీ కూడా ఇంటికాడ లేడు అన్నా. మీరిద్దరు కలిసి ఎటన్నా వేర్రా ఏంది? మీ డాడీ ఇంతకు ముందే ఆ టీ కొట్టు కాడ కలిసిండు నాకు. అవునా? ఎప్పుడు వేండు ఇంట్లోకే. మా అమ్మ డాడీ ఎటు వేండో చూడిపోరా అని అన్నది. ఇక చూసుకుంటా మా డాడీ ఎడగనవలేదు ఇటు బంటి దగ్గరకని వచ్చిన. మరి ఇక శ్వేతను అడుగుతాన్నా, మరి ఉన్నడా అన్న. మీరిద్దరు బాగా సోపతి కదా, మరి ఎటన్నా వేర్రా అని అడుగుతాన్నా. మీరు వచ్చిర్రు గంతే. ఇప్పుడే ఇంటి ముఖై పోతాడు, మరి పోవచ్చు. సరే తి. అయినా నీకు పరాయి మొగోళ్ళతోటి మాట్లాడు ఏం అవసరమే? నేనేమన్నా కావాలని మాట్లాడుతున్నానా? ఏమో అటు పోయి ఇటు పోయి వచ్చి నా మీదకి కోపానికి వస్తావు. లేదు, ఏదో ఇద్దరు తడబడతారు. మరి ఏంది కథ? నేను వచ్చే వరకు ఇంటెనక మాట్లాడుకుంటారు. చెప్పిండు కదా, అలా బంటి గురించి వచ్చిండు. తర్వాత నిన్ను అడుగుతుండు, నువ్వు వచ్చినావు గంతే. ఆయన వచ్చి ఒక్క నిమిషం కూడా అయిందో లేదో నువ్వు రానే అత్తివి. ఏమో మరి ఏం జరుగుతుందో ఏమో, నాకైతే అర్థమైతలేదు. ఎప్పుడు అనుమానమేనా మంది మీద? లేదు, ఏదో తేడా కొడుతుంది నాకు. గాని నేను అచ్చుడితోటే వాళ్ళు మాట బంద్ చేసి షాక్ అయ్యి తడబడుతుర్రు అని అంటే ఏదో ఉన్నది. గాని చూసుకనా వీళ్ళిద్దరికి ఇట్లేమన్నా చేస్తారా? అచ్చుడితోటే ఆగమాగం అయ్యకుంటా మాట్లాడతారు. ఏదో ఉన్నది గాని నాకేదో తేడా కొడుతుంది. గమనించాలే నా పెళ్ళాన్ని ఫస్ట్. అందుకే కావచ్చు నా దగ్గరికి అత్తలేదు ఇది. వామ్మో, జస్ట్ మిస్సు. కొంచెం అయితే ఘోరమైపోవు. ఇంకా నయ్యం వాడు వచ్చే వరకు నేను ఇంట్లో లేను. ఇంటెనుకున్నదే నయమైంది. కానీ శ్వేతను ఏం చేస్తాడో మరి తిడతాండంటారా? ఇది నేను జేబుల్ని పెట్టుకొని రాబడితిని. అది పెట్టుకో లోపట అనే వరకు. ఛీ! అరే కర్రోడా, ఏడవైనవరా? నీకు బగ్గా బలిసిందారా? మళ్ళా అదే ముచ్చట మాట్లాడుతావు కర్రోడా అని. కర్రగున్నోని కర్రోడా అనపోతే ఏమంటారా? మేము పెట్టుకున్నావు నీకు అది ముద్దు పేరు. అబ్బో, మీరు కాక పెట్టిర్రు ముద్దు పేరు. అయితవాయి గాని నీ కాకి పిట్టాడా ఎదురు చూస్తాంది కాదురా? ఏంద్రా ఏమన్నావు? కాకి పిట్ట అన్నరా? అరే, నీకు బాగా మాటలు వస్తాన్నాయి. నేను నీకేం చెప్పినా? నువ్వు నన్ను ఏమన్నా మంచిది కానీ నా పిల్లని మాత్రం ఏమనకని చెప్పినా మళ్ళా అదే ముచ్చటంటావేమ్రా? వాడు ఎంత మంచిగా చెప్తాన్రా కాకి పిట్ట అని. కాకి లేంది భూలోకం ఉంటాదిరా. కాకిలు కావు అనుకుంటా తిరుగుతేనే మనకు కొంచెం సందడి ఉంటది. మీ బొందు ఉంటది, మీ బొందా. నేను రాంగా వాళ్ళ ఇంటి ముంగట కూసున్నదిరా వారి. మా టిల్లుగాడు ఫోన్ చేస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు. జర ఎప్పు బంటి అని పల్లిగిలో పెట్టే. నేను దడుచుకుంటుని. నువ్వా మస్తు దడుచుకున్నావు. ఏం చేసినావురా మరి? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తావు? ఇవర్రాక గడ్డి మోసినాడా? మా అయ్య నన్ను పని చేయకపోతే ఊకుంటాడా? మంచి పని చేసినావు పో. ఇంకో ప్రజానాయకుడు వస్తాడు. నీకేంద్రా బంటిగా తిరుగుడు ఏమన్నా రందున్నదా? ఓ, నీకు రంది బాగున్నది రో. అబ్బో, కొద్ది పని చేస్తావు నువ్వు. మరిగా కొద్ది పనేనా అర నేను చేసేది.
అవు పొద్దుగాలు లేస్తే ఆ శ్వేతోళ్ళింటి చుట్టూ తిరుగుడు, మధ్యాహ్నం అయితే తిరుగుడే, సాయంత్రం అయితే తిరుగుడే, రాత్రి తిరుగుడే. నీది అదే పని. నీకు ప్రేమించితే తెలుస్తుందిరా ఆ బాధ. వీళ్ళ మోకాలకు ఎవరన్నా పడతారా? పడ్డోళ్ళని చూసి ఈర్ష్యపడి గిట్లనే మొత్తుకుంటారు. అవునవును, ఇక మీకున్న లవర్లు ప్రపంచంలో ఎవ్వరికి లేరు. అంత మంచి తెల్లగా బుర్రగా ఉన్న లవర్లు దొరికిరు మీకు. వీడు నాలవర్నే అంటాడు నాకు తెలుసు కాని. అయితే మీ బాధ ఏంద్రా ఇప్పుడు మరి? అరేటిల్లు మనం తెల్లగలుకోదాం దారా. అవునరా, నీ అవ్వ తాగక బగ్గ రోజులైతాంది. పా పోదాం. తవారా చోటు బంటి. నేనత్తే నా షాపేవాడు చూస్తారా? పోర్రి తాయిరా పోర్రి. బంటి నువ్వు? నేను చదువుకోవాలి, లేకపోతే మా అమ్మ చీపిరి పడుతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు. బా మస్తు చదివిపోసినవుతి. రారా టిల్లు, వాళ్ళతోటి మనకేంది. పొయ్యి తాగద్దందా తెల్లకళ్ళు. పారపా. ఈ ఇద్దరికే కలుస్తుంది పో జోడి. వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడిరా? నాకు అర్థం కాదు. పైసలు ఎక్కడిరా అంటే నాకేం తెలుసురా, ఎవరిత్తుర్రో. నాకు ఏదో తేడా కొడుతుంది. నా పెండ్లం ముందొచ్చినప్పుడు నాతోటి మంచిగా ఉన్నది, మంచిగా మాట్లాడింది. ఇప్పుడు గత కొన్ని నెలల సుంది ఫోన్లు కూడా మాట్లాడతలేదు. నేను అత్తే నన్ను దగ్గరికి కూడా రానిత్తలేదు. అంటే ఇది వేరేటోని మీద మనసు పడ్డదా, లేకపోతే దీనికి ఎవడన్నా ఉన్నాడా? అప్పుడు వచ్చిన పోరన్ని ఇట్లా ఇది వలేసిందా? నేను వచ్చినప్పుడు సుంది పోరన్నిటే చూస్తాన్నా. రోజు ఒక్కసారన్నా అత్తాండిటు. అసలు ఏం జరుగుతాంది? నాకేమో అర్థమైతలేదు. వాళ్ళ అయ్యని అడిగితే చెప్పుతాడా? అయినా వాళ్ళ అయ్యకు వీడి చేసేది ఏం తెలుస్తుంది? ఇది నాకు విడాకులు ఇయ్యడానికి కూడా రెడీ ఉంది. విడాకులు తెత్తవా తే అని మాట్లాడింది. మరి ఏం చేస్తాంది ఇది? ఏమన్నా చేస్తాందా? దీని మీద నేను ఒక కన్నేసి ఉంచాలి, కనిపెట్టాలి. నీ అక్క దుబాయ్ పోకుండా మంచిదే. ఇది ఫోను లాకు పెట్టుకున్నది ఫోన్ చూద్దామంటే. శ్వేత, ఏం చేస్తాన్నావు ఇక్కడ? వీడికి ఇంత కోపంగా ఉన్నాడుగా. ఏంటిది? ఏం లేదు, అప్పటి ముచ్చట ఏం చేసినావు, ఏమైంది? ఏం ముచ్చట? అదేనే విడాకులు ఇస్తానంటివి కదా, మరి మీ వాళ్ళను చెప్పినవా, మీ వాళ్ళని రమ్మన్నవా అంటన్నా. ఊకో, నీకు అప్పుడప్పుడేమన్నా పురుగు మెసులుతాందా ఏంది? నాకు అన్ని మెసులుతాయి. నువ్వు నాతోటి మంచిగా ఉంటలేవు కాబట్టి నువ్వేదో ఎత్తున్నవని నాకు అనుమానం వస్తాంది. నేను ఏం చేస్తా? మరి నీకు అంత అనుమానం ఉంటే దొరకబట్టు నన్ను. మరి అప్పుడు దొరకబట్టి అప్పుడు చూద్దాం. గట్టిగా అనవసరంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నేను నీ కళ్ళ ముందు ఉండద్దు. ఏ ఉన్నా అనుమానించుడే. ఈ నిజం నేను తెలుసుకోవాలనంటే నేను ఒక ప్లాన్ వెయ్యాలి. దీన్ని దొరకబట్టే ప్లాన్ వెయ్యాలి. ఇది నాతోటి ఎందుకు ఇంత అసభ్యంగా ప్రవర్తించుతుందో, దీని వెనుక ఏం కారణం ఉందో నేను తెలుసుకోవాలి. నన్ను తక్కువంచనా ఎత్తాంది. నా మొగుడేంది అట్టోడే, నేను కథలు నడిపిస్తా, వాడు దుబాయ్ పోతే అని చూస్తాంది. ఆగు బిడ్డ, నిన్ను ఈ రాత్రికే దొరకబడతా. నువ్వెవంతో మాట్లాడుతున్నావో, ఏవంతో వంటున్నావో, ఈ రాత్రికే నిన్ను దొరకబడతా. వీడు నా ఎంబడగలుగుతా అంటే ఏంటి దొంగ బాడుకో. అమ్మో, కొంచెంలా మిస్ అయినా. వాడు ఇంకా ఇంట్లో ఉండేది ఉంటే వీడు ఎంత ఘోరం చేసేటోడు. అమ్మా, దేవుడు నన్ను కాపాడిండు. తక్కువ అడిగిన కూసుంది కదా. ఓ రమక్క, ఏం చెప్తున్నావు? ఎందుకు లత? రమక్కతోట ఏం పని? ఏ పనేం లేదు, అట్టిగానే కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి. ఇక టైం పాస్ అయితే లేదు, ఇంట్లో టీవీ చూస్తానేమో చూడబుద్ధి అయితే లేదు. అవునా రమక్క? సప్పుడు ఎత్తలేదు, పన్నదా ఏంది? ఏందే ఏంది మరి, పన్నవా ఏంది? ఈ పండుడు పాడుగా నేనెందుకు వన్ననే? టీవీ పెట్టుకొని చూస్తాన్నా. వంటలు వస్తున్నాయి కదా, వంటలు చూస్తాన్నా. ఇక వంటలు చూసి మొత్తం నేర్చుకుందామనే, వంటలు చేద్దామనే. మరి నేర్చుకోవద్దా అనే? ఓ దొంగముండా, ఏంది గట్ల తిడతావు? మొగుడు ఇంట్లుంటే బయట కూర్చొని నువ్వేం చేస్తానవే? అన్నం తిన్ననా? నువ్వు బర్రె కదా తిన్నట్టు తిన్నావు, వీడ కూర్చున్నావు. నాకు అన్నం వేయవా? అన్నమెద్దు రాయే అని పిలువత్తలేదా? ఇష్టం ఉన్నట్టు తిడతాను బయటకొచ్చి. నిన్నానే నీకు చెప్తారా? నాకు అన్నమెద్దు రాయే పెండ్లామా అని పిలుస్తారా? ఆవు ఓ రమక్క, లత, మీరు గట్లనే మీ మొగుళ్ళు అన్నమెద్దు రా అంటేనే మీరు ఎత్తారు, కానీ లేకపోతే తినమంటలేరు, పండుమంటలేరు, ఉండుమంటలేరా? అయ్యో, అట్లేం లేదు గాని కోపానికి ఎందుకు వస్తాను? ఎత్తది. ఆవు ఆవు అక్క, అయిపో బావ కన్ను.
దీనికి నాకు అన్నం వేసుడు నాతోటి ఉండు నచ్చుతలేదు ఈ రోడే నచ్చుతుంది దీనికి. మరి రోడ్ మీద కూర్చొని ఏం రాజ్యాలు వెళ్తాందో. ఇప్పుడు ఎందుకు మొత్తుకుంటానో నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఎయ్యనా అన్నావు? నువ్వు బయటకు వచ్చినా మరి అన్నం తింటావా మరి తినకపోతివి అని అడిగే రీతి లేదు తెలివి లేదా నే దరిద్రపు దారా. నీ రీతి ఆవుల పోను నీ రీతి గంగల పోను. అయ్యో ఏందే గట్ల తిడతాడు? నాకు రీతి లేదు, మరి నువ్వు రీతి ఉన్నదాన్ని వేసుకుంటే అయిపోవు కదా. దౌడరు దగ్గర కొత్తుతా మళ్ళా తిరిగి రూబాబ్గా మాట్లాడితే అర్థమైతుందా? దొంగముండా నేను ఇంట్లోకి వచ్చే వరకు బయట వచ్చి కూర్చుంటాంది. బయట ఎవరిని చూసుకుంటా కూర్చుంటానవే? బావా అందుకో నలుగు. ఇగో పిస పిస మాట్లాడకు నువ్వు ఇంట్లకు. అందరి చూసి నవ్వాలా నన్ను తిట్టేది నువ్వు బయటకు వచ్చి? నవ్వుడు కాదు, నిన్ను సీరి సీరి బొంద పెడతా నేను. నువ్వేమో అనుకుంటావు గాని. ఏం చేసినాను పెడతావు నన్ను? ఇయ్యాల రేపు తెగబడ్డోళ్ళకే ఉంది. దొంగముండా ఊరినివా గట్ల తిడతాండేంది? మరిగా మొగోనికి ఎక్కన్నో దీని మీద అనుమానం వచ్చినట్టున్నదే లత. అందుకే వానికి అంత కోపం వచ్చి మొత్తుకుంటాండు. అంతే అంటవా? మరిగా ఒకటేసారి గావురు మన ఒకటేసారి ఉర్రి నీ అవనే దడుచుకుంటుని. మరి పాపం ఆయన వచ్చిండేమో. అచ్చిరోనికి అన్నం పెట్టక ఇది బయటకు వచ్చి కూర్చునుడవు అవసరమా? ఇవరి దాకా ఆయన లేనప్పుడు ఇంట్లోనే చచ్చింది, ఆయన రాగానే బయటకు వచ్చుడు అవసరమా ఇది? మరి ఒకరి మీద మనసున్నాక ఒక్కొంతోటి ఉండాలంటే ఏముంటారు? నేను మనసాగులవోను దొంగముండా. ఇప్పుడు వాళ్ళ ముంగట వచ్చి బయట ఒర్రుడు అవసరమా? నలుగురు చూసి నన్ను నవ్వుకోవాలనా నువ్వు ఇదంతా ఎత్తన్నావు? ఏ దొంగముడా నువ్వు మాట్లాడకు. నీకు మొగానికి అన్నం పెట్టే రీతి లేదు, అరుచుకునే రీతి లేదు, పండే రీతి లేదు గాని ఇంకా బాగా రుబాబ్ చేస్తున్నావే. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని నన్ను తిట్టకు, అర్థమైతుందా? నేను ఎంత మంచిగా ఉన్నటోడిని నన్ను ఇట్లా పిచ్చోని చేసినవే దొంగరండ. ఏం చేసినా నేను? ఏం చేసినావంటే కనబడతలేదానే నీ రోజు రోజు ప్రవర్తన ఎట్లుంటాందో నాతోటి? నేను ఇంట్లుంటా బయట ఉంటావు, బయట ఉంటే ఇంట్లుంటావు. అన్నం వేయాలా మరి తింటావా అని అడుగు లేదు. నా ఇచ్చ నేను అన్నం ఏమంటే ఎత్తావు నువ్వు. నేను రాగానే బయట పోయి కూర్చుంటాను. బయట ఆ నుండి ఎవడుండా ఎవడొస్తాడు? ఆ నుండి ఇంటి వెనుక నుండి ఎవడొచ్చే, మరి ఇంటి ముంగట నుండి ఎవడొస్తాడు? చెప్పందుకొని ఇదంతా అంతే. ఎందుకు దంతా అన్నావు ఇప్పుడు? అన్నుడు కాదు నరుకుతా నిన్ను. ఏదో జరుగుతాంది, నువ్వేదో ఎత్తాన్నావు గాని చెప్పే ఏం చేస్తాన్నావు నువ్వు? నేను ఏం చేస్తున్నాను? నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? ఎందుకు ఇంత కొడుతున్నావు? పుట్టుడు కాదు దొంగముండా. గాడెవడో వచ్చి నిన్ను బంటున్నాడా నీ మొగడున్నాడా అని అడగడానికి ఏం అవసరం ఉన్నది? అరే ఆ పొలగాడు ఎప్పుడు ఇటు మొకే అత్తడు బంటి గురించి. బంటి సోపతి కాబట్టి వాళ్ళ నాన్న లేడట, మరి నీతోటి ఇట్లా వేయండేమో అని అడిగిండు గంతే. ఏమో ఏమో నాకు ఏదో తేడా కొడుతాంది. నేను అచ్చుడితోటే ఇద్దరు తడబడి మాట్లాడిర్రు. సూత్త నీ సంగతి జూత్త బిడ్డ. నోట్ల మన్ను దొంగ వాడుకో నన్ను ఇంత టార్చర్ చేస్తాడు. ఛీ అబ్బా, రేపు ఒక్క రోజు అయిపోతే వీని పీడ వస్తుంది నాకు. వేస్ట్ బాడుకో. పోసక్క ఇంట్లోకి బయటకు వెళ్తలేవు, బయటకు వచ్చి ముచ్చట పెడతలేవు, ఇంట్లోనే ఉంటాను. ఏంది కథ మరి? ఏం చేయాలే, చలి బాగా పెడుతుందని రోజు నిండ కప్పుకొని వండుడే అవుతుంది. జరసేపు ఎండకు కూసుంటానా, ఇక సప్పుడేక వంటానా. బయటకు వచ్చి ముచ్చట పెడితే ఏం పాడైంది అంతే అంటవా? ఇక మల్లక్కకు నాకు మనసున పట్టది బయటకు రాకపోతే కదా మల్లక్క. అట్లా బయటకు వస్తే జరా వాళ్ళతోటి ఇళ్ళతోటి మాట్లాడితే నిమ్మలం అనిపిస్తుంది. యారాలు ఏం చెప్తాంది? ఇంకా బయటకు వెళ్తలేదు. ఏమో ఏం దిద్దులాడుతాందో. పంటది తింటది, దానికేం పనే ఆ పాట. అవు పోసక్క ఏమైనా చేసుకుంటే పెడతదా నీకు? దాని కాండ్లు మండ అది నాకేం పెడతదే నర్సి? నేనే దాని మోగానికి దానికి పెడితే తింటారు, మళ్ళా తిన్న కాన్ని ఎత్తెత్తారన్నట్టు నన్నే తిడతారు కాదు. అయ్యో తిన్నావా శంబయ్య? తిన్నవ్వలాలా తిన్నా. అబ్బో బగ్గ రోజులకు మా ఇంటి ముంగట కూర్చొని ముచ్చట పెడతారు. అయితవాయి గాని గాని సంగతి ఎట్లాయే? దుబాయ్ పోతాండా అని పెండ్లా ఉన్నదా? దుబాయ్ పోతాడు అని పెళ్ళామేమో ఇంకోటి పోతుంది అన్నట్టున్నది కథల్లది. ఏమైంది నర్సి? నేను అటు మొకే అత్తలేను. ఏమైతుంది? మొన్న దిమ్మడి దమ్మడ మొగుడు కొట్టిందట, మోహన్ పక్కల వండు లేదట ఇది. అవునా? మిండెడు నచ్చినాక మొగని పక్కల ఎట్లా వంటదే?
ఇద్దరికి బాగా అయింది. మోడు లేనప్పుడు వాడిని రప్పించుకుంటాంది, మళ్ళా ఎలగొడుతాంది లంగబొడ్డి. పోరన్న అయితే మొత్తం మాయ చేసి మంత్రం చేసినట్టే దాని చుట్టూ తిప్పుకుంటాంది. అయ్యో రామా, పోరడు పెళ్లి కాని పోరడు కాదు, దీనికంటే పెళ్ళయింది సిగ్గన్న లేకపాయే. తిన్నారే నరసవ్వ? తిన్నాం తిన్నాం. తిన్నావా లింగక్క? మేము వచ్చి ఇంతసేపాయే మొత్తం ఇంట్లోకి వెళ్తలేవు. ఈ ముసలోనికి ఇంత బువ్వ వారేసి వీడు తిన్నాక వీని పళ్ళం తీసి నేను తినే వరకు యోగి అల్లాయే. ఏం కూర వండినావు? ఏవా చిక్కుడుకాయ నండింది, మొత్తం పచ్చి పచ్చిగానే ఉన్నది పాడగాను. ఆగో చూసినావే నర్సి విని మాటలు, విన్ని కట్టెందుకొని పెట్టబుద్ధి అవుతుంది. గిందుకే దొంగ బాడుకోవు, ఉడకన్నము ఉడుకు కూర తట్టెడు తిన్నాడు ప్లేట్ నిండా పెట్టుకొని, ఇప్పుడు అట్టి పచ్చి పచ్చిగానే ఉంది అంటాడు. మంచిగా నూనెలా గోలియాలి లింగక్క, నూనెలా గోలిచ్చినాక అండితే కమ్మ ఉంటది. ఇది బోందా గింత అంతే పిత్కాంత నూనె పోతుంది, అది గోలది పీకది కూర అని అడగెడుతుంది. అది సై ఉండదు మన్ను ఉండదు. ఓ నీ నోట్ల మన్ను పోతే మరి రోజు ఎవరిది తింటాన్నావు నువ్వు? అదేమన్నా కూర తీరు ఉన్నా అదే మొత్తం గడ్డి గడ్డి లెక్కనే ఉన్నది. అలా నువ్వు అందరి ముంగట నా ఇజ్జత్ తీస్తావు, ఇంట్లోనేమో తట్టడంతా తింటావు. నీకు మందండిన కూరలే కమ్మ కనిపిస్తాయి, మందిదే కమ్మ కనిపిస్తుంది. ఇంట్లోది సై కొట్టదు నీకు. చూడే నర్సి, ఈ లవిడి ఎవరినంటుందో చూడే. మందందరూ శంబయ్యా నీకు కూరేత్తాం దా 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 అని పిలుస్తారు. లొల్లి పాడగాను, ఈ ముసల్తానానికి గట్నే ఉంటది లొల్లిలు. ఏమా మల్లిగాంతోటి గిదే లొల్లి? అబ్బా అబ్బా అబ్బా, ఆడు గిదే తింటాడు ఏరుకుతాడు కడుపు నిండా, మళ్ళా నేనేం తినలేదు నాకేం పెడతలేదని ఊరంతా డప్పు సాటింపు ఎత్తాడు. ఇలా రేపు మొగడు చచ్చిన వాళ్ళ పనే మంచిగున్నది. అవ్వా అమ్మ తింటారు కడుపు నిండా పంటారు. ఏ లొల్లి ఏమన్నా లొల్లి అలోటారమా? ఇప్పుడు ఎవరినంటావు మొగడు చచ్చిన వాళ్ళదే మంచిగుందని? అయ్యో చెల్లే, నీకెందుకు రేసం వస్తుందే, నిన్నెందుకంటన్నా చెప్పుతన్న శాస్త్రం అట్లా మంచిగుంది అని. అబ్బో నువ్వు శాస్త్రం చెప్తానవో లేకపోతే నన్నే దెప్పి పొడతానవో? నాకు వచ్చింది తీట అని నిన్ను దెప్పి పొడతా. కుసో లింగక్క కుసో. మళ్ళీ గీడున్నావే? నీకేమాది కచ్చే? నేను నీ గురించి ఊరంతా తిరగత్తిని. ఏమిటికి తిరగచ్చుడు? దేంటిది ఏమన్నా పనా నాతోటి? అరే బియ్యం పోతారే, రేషన్ బియ్యం తెచ్చుకోవద్దా? ఇయ్యాలనే పోయావట్టే 3 రోజులు పోతాడు, రేపు తెచ్చుకుందాంతి. అబ్బా అచ్చిండే మొగోడు. ఓ మల్లిగా మనం తెద్దాం తీరా, రేపు పోదాంతి. ఓ ఇక ఇద్దరు మొగోళ్ళు మొత్తం నెత్తి మీద వేసుకొని వస్తారు కావచ్చు. నెత్తి మీదనే వేసుకుంటామో లేకపోతే సంకల్నే పెట్టుకుంటామో, బియ్యం తెచ్చి ఇంట్లో అయిపోతుంది కదా, ఎందుకే నీకు? గంతే గంతే గని. అబ్బా మీకేందే, మనిషికో జంట ఉండే. నాకే నా మొగడు వాళ్ళ పొద్దుగాలనే టికెట్ తీసుకొని వాయే మీదికి. మరి నువ్వు కూడా టికెట్ తీసుకొని పోతే అయ్యేపోవు కదా నీ మొగంతోటి. అదేనే లవిడి చూస్తున్నావు నువ్వు, ఈ ముండెప్పుడు చత్తదా ఉన్నదంతా ఎప్పుడు దొబ్బుదామా అని చూస్తున్నావు. అలా చూసినవా ఈ రెండ మాటలు? కొంచెం అన్న మరి మారాలు నాకంటే పెద్దది అని లేనే లేదు. ఏమున్నా లవిడి ముండా అనుకుంటా తిడుతుంది బొడ్డి. అందుకే నీ మొగడు వేండు, ఇక నువ్వు కూడా రేపో మాపో వీకుతావు. నేను పోవాలనే చూస్తున్నావే, నేను ఎప్పుడెప్పుడు పోతానా ఈ ఉన్న ఇల్లు జాగంతా నీ పేరు మీద వేసుకొని సత్తా అని నువ్వు చూస్తున్నావు. ఓ బాగానే ఉంది, నీ పేరు మీద ఆస్తుంది అంతస్తుంది, బిల్డింగుల మీద బిల్డింగులు ఉన్నాయి. ఇల్లు ఎప్పుడు మంచిగుంటారో ఎప్పుడు కొట్లాడతారో ఇద్దరు ఆరాళ్ళు. అబ్బో అలా ఆవిడ చిన్నదనుకుంటారా నరసవ్వ? ఏం చెప్పాలి మీకు? ఏమున్నా నా మిన్నే కన్ను. దానికి అవసరం ఉన్నప్పుడేమో పోసా చెల్లె అంటది, ఈ కూరదేపో ఆ కూరదేపో అంటది. దానికి అవసరం లేనప్పుడేమో గిట్ల తిడుతుంది. ఈ రండతోటి నాకు సాధన అయితే లేదు అవ్వరారా, ఏం చెయ్యాలి? నేను మంచిదాన్ని అయ్యేపాటికే నువ్వు వీడు ఉంటావు, లేకపోతే ఈడు ఉందువానే? లేకపోతే ఏంటే? ఈడ ఉండకపోతే నీ అవ్వ జాయిరా, నీ అయ్య జాయిరా, లేకపోతే నీ మొగడు జాయిరా? ఇది నా మొగనికి వచ్చిన పాల నేను ఇల్లు కట్టుకున్నా ఉంటాన్నావు. నీదేమైనా పెడతానవా? నీ సొమ్మేమైనా తింటానా? ఆగుర్రాగుర్రే మీ లొల్లి పాడగాను, మంచిగా తోటారాళ్ళు మంచిగా ఉండాలి గాని ఎందుకు లొల్లి? అంది అంతా రామ్ రామ్ చేస్తా నేను గాని చూత్తన్నా ఓపిక పడతాన్నా. నలుగుట్లకు గుంజి నీ అవ్వ పంచాయతీ పెట్టిపోతే నా పేరు ఇక పోసే కాదు. నువ్వు పెట్టిచ్చినాడు ఉంటది అసలైన కథ. పెట్టి ఎవరిని పిలిపిస్తావో ఎవరిని రప్పిస్తావో పెట్టేయి.
ఇంగి నీకు జవడం అంటే లుంగిప్పి మరే గుర్తవే నీ జవడం నోట్ల మన్ను దాన్ని ఎందుకు ఓర్వవే ఆగరాదే నీకు అదంటేనే ప్రేమరాయే చిన్నది చిన్నది అనుకుంటా చిన్నదాని ఇంట్లోనే చూస్తాను మరి ఏం చెప్తారో నాకైతే తెలుస్తలేదు అవు ఏం చెప్తారే నా ఇంట్లో ఎప్పుడు వచ్చిండే ఎవరన్నా చూస్తే నిజమే అనుకుంటారు నీ బౌరు ప్రమాటలు పాడుగాను మరదలా మరదలా అని వీడు రాబట్టే బాబా అద్దా అది పెడతా ఇది పెడతా అని నువ్వు విలువ పడుతుంది అయ్యో నాకు తిక్కే లేచింది అనుకో నీ అక్క చూసుకో ఇక ఏం చేస్తావే ఇంటికా కూడా వీకలేవు ఉన్న శీకెలు మొత్తం కొత్త లొల్లి ఆపుతావా లేదా ఓర్ని అవ్వ ఏదో జరసేపిడ కూసుందామని అత్తే లొల్లి చురువు పెట్టుకున్నారు కదా మీరు నీకు అల్ల ముంగట నా ఇంటికి ఎవరు రావద్దు నా ఇంటికాడ ఎవరు కూసోవద్దు దానికి అల్లాన్ని మండుతాయి అందుకే లొల్లి పెడతాంది ఇంకోసారి ఎవరు రాకుంటా మళ్ళక్క గడు మొకై పోదాంపా దీని కాండ్లో మండ అవు నాకేం మండుతుంది ఇంట్లో అందరిని జొరగొట్టుకుంటే నేనేమన్నా అంటానా పడేసోరి నోడు ఎవడోతి ఇవాళ బయట పడకున్నా రేపైనా బయట పడుతుంది దీని మొద్దు మొకాల షేపు తమ్ముడు అరే రాజు బావా రండి రండి ఏడా తమ్ముడు ఉన్నాడు బావా పిలుసుకత్తా కూసోర్రి అండి కూసో బావా మరి బాత్రూమ్ పోయినట్లుండి పిలుసుకత్తా సరే సరే అన్నా ఏమైందిరా ఇప్పుడే వచ్చినావా పొలం కాడికి వెళ్ళి ఇంతకు ముందే వచ్చిన అన్నం తిన్ననే అన్నా తిన్నవాయే నువ్వు ఏ తినలేదురా అయ్యో ఎందుకు బావా అక్క పెట్టలేదా ఏంది ఏ పెట్టుడు ఎంతసేపు గాని నాకే తినబుద్ధి కాక తినలేదు అద్దని చెప్పినా తిడితివి అన్నం పెడతలేదని మళ్ళా పెట్టినాక ఎందుకు తినలే గట్టిగానే తినబుద్ధి కాలే అయి పెట్టుకరా పోయే ఏ అద్దురా ఛాయద్దు ఇప్పుడు ఏమైందన్నా చెప్పు ఏం లేదురా తమ్మి ఎందుకో నాకు ఈసారి వచ్చినా కదా ఇక దుబాయ్ పోబుద్ధి అయితే లేదురా ఓకే అన్నా ఉండు అంత ఇబ్బందిగా ఓడు ఎందుకు ఇక్కడ ఏదన్నా పని ఉంటది పని చేసుకొని బతకరాదా నాకు ఎందుకో మీ వదిన మీద డౌట్ వస్తాంద్రా నువ్వు మళ్ళా లతతోటి అనకు ఆడోళ్ళాడోళ్ళు ఒకటే మనం ఏదన్నా మాట్లాడుకున్నా కూడా మళ్ళా వాళ్ళ నోట్ల మాటక చెప్తారు అవునా ఏం డౌట్ వస్తుందన్నా అది నా దగ్గరికి అచ్చులు లేదురా నేను ఎంత ప్రేమగా పిలిచినా కూడా నాతోటి మంచిగా మాట్లాడు లేదు నా పక్కల బంధువు లేదు నేను ఇంట్లో ఉంటే బయట ఉంటుంది నేను బయట ఉంటే ఇంట్లో ఉంటుంది అది మరి ఏమంతోటన్నా రిలేషన్ పెట్టుకున్నదా ఏమో అని నాకు బాగా అనుమానం అనిపిస్తుంది అవునా అన్న మరి నీకు అట్లా అనిపించినప్పుడు మళ్ళా నువ్వు దుబాయ్ పోబడుతీవి కదా అది అట్లా ఎయ్యది అని అనిపిస్తుంది ఒక దిక్కు కానీ నాతోటి ఇట్లుంటా అంటే డౌట్ వస్తాందిరా తమ్మ ఏదన్నా ఒక ప్లాన్ చెప్పురా దాన్ని మరి చూద్దాం టెస్ట్ చేద్దాం ఏం టెస్ట్ చేత్తవే దాని మనసులా నేను కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా తెలుసుకోవడానికి ఏం చేసుర్రా తమ్మా అవునా అన్న అయితే ఏం ప్లాన్ వేద్దాం సరే అన్న నేను ఒక ప్లాన్ చెప్తా సరేరా చెప్పురా తమ్ముడా నాకు ఎంత ఆలోచించినా ఏది మతికి అత్తలేదు ఫోన్ చూద్దామనంటే ఫోన్ ఇత్తలేదు దానికి లాకేం పెట్టుకున్నదో నాకు తెలియదు అయితే ఏం లేదన్నా నువ్వు ఒక పని చెయ్యి అయితే ఏం చేస్తావంటే మన చిన్నమ్మోళ్ళు ఉన్నారు కదా ఉన్నారు అయితే వదిన ముంగట ఫోన్ మాట్లాడినట్టు మాట్లాడు చిన్నమ్మతోటి మాట్లాడినట్టు మాట్లాడు నేను రాను ఇప్పుడు పోయేది దగ్గర వచ్చింది కదా ఇక మీరు ఇంతగానో రమ్మంటురు కదా సరే అత్త వచ్చి రాత్రి అన్నే ఉండి పొద్దుగాల అత్త తీయుర్రి ఇక చిన్నబాపు కూడా మంచి లేదు కదా అన్నట్టు మాట్లాడు ఇక వదినకు చెప్పు నేను మా చిన్నబాపుల ఇంటికి పోతున్నా వాళ్ళు రమ్మంటుర్రు ఇవాళ ఆన్నే ఉంటా రేపు పొద్దుగాల అత్త నువ్వు మరి మంచిగా డోర్లు పెట్టుకొని ఉండు పండుకో అని చెప్పు సరే సరే నువ్వు పోయినట్టే పోయిగా మళ్ళా నన్ను ఉంటావంటే ఏడుంటావు సరే నేను ఒక అడ్రస్ చెప్తా నీకు ఆడ ఉందువు మళ్ళా 11, 12 వరకు ఇంటికాడికి రా వచ్చేసరికి వదిన ఎవరితోటన్నా మాట్లాడుతుందా లేకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చిర్రా అనేది చూడు అబ్బా మంచి ఐడియా చెప్పినవురా నాకెందుకో దాని మీద అనుమానం వస్తుంది ఎట్లయినా చేసి ఇది ఒక ప్లాను వెయ్యాలి మరి నా భార్య మంచిదా చెడ్డదా అనేది ఈ రోజే నాకు తెలిసిపోతుంది ఒక మొగోని మీద మనసు ఉంటేనే కదరా ఇంకో మొగోని దూరం పెడతారు అందుకే నాకు బాగా అనుమానం వస్తుంది సరే అన్నా నువ్వైతే ఇది ఒక్క పని చెయ్యి సరేనా సరే సరేరా
నువ్వు ఈ ముచ్చట మళ్ళా లతతోటి కూడా ఏదనకు మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. సరే అన్న నేనేమనా. సరేరా పోతాన్న మరి. పో, నాకు ఫోన్ చేయన్నా. చేత్తా. మా వదినే మా అన్ననైనా కూడా ఎన్ని రోజులని మోసం చేస్తుంది. ఈ దెబ్బకు అది దొరికిపోవాలి. మా అన్నం చూస్తే గోస అనిపించబట్టే. ఏమైందటనయ్యా బాగా వచ్చిపోతాడు. ఏం లేదు లత, అట్టిగానే వచ్చిండు. ఇక ఎల్లుండి పోతాడు కదా. పోతే ఇంకేంది, మీ వదినకి ఏ సందు ఉండదు, ఎంజాయ్ చేస్తుంది. పాపం మా అన్నం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది లత. లాస్ట్కి వస్తే మా అన్నను ఏం చేస్తుందో అది. ఏం చేస్తుంది, ప్రియుడి కోసం సంపనన్న చంపుతుంది, లేకపోతే వానితోటి వీకుతుంది, గంతే. అమ్మో గింత డేంజర్ అనుకోలే నేను. ఇక గట్లున్నారు లోకం మీద మనుషులు. అందుకే పెళ్ళైతే పెళ్ళాలని పట్టుకొని ఉండాలి. వామ్మో ఆ దేశం అని ఈ దేశం అని పోతే అయ్యో కొందరు గిట్ల తయారవుతారు. అంతేరా మరిగా అల్లు సూపర్ ఉందిరా. అవ్వ సూపరే ఉంది గాని తాగింది దిగేటట్టు ఉన్నది కాదురా. నా పొల్లకు ఎన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై ఇస్తలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఉందా నత్తే లేదు కదా బయట. మరి నువ్వు ఆమె ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయొద్దారా? ఒక మెసేజ్ అన్నా పెట్టద్దా? నాకు పిచ్చిలెత్తందిరా. నా పిల్ల ఫోనే ఎత్తలేదు. ఆ దొంగ బాడుకోవు దుబాయ్ నుండి వచ్చినప్పటిసుంది. అవ్వా ఇదేందో గాని మాట్లాడకపోతే అంత మెంటల్ ఎత్తదిరా. చి నీ అవ తెల్లగాలు బాటిల్ వేసినప్పుడు అంత దీపేటట్టున్నది కదా ఈ రందికి. ఇట్లా కోదామంటే వాళ్ళు ఉంటారు కావచ్చు. అద్రా వారి ఈ పంత వల కొడతారు. ఏం చేసుర్రా ఈ పొల్లత్తలేదు. ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా చూసినావు కదా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఏమో తీరా కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. నేను ఇంటికి పోతా. ఇక ఆ పోరి ఫోన్ చేస్తుందేమో మాట్లాడదామంటే అది ఫోన్ ఎత్తలేదు. ఆ దరిద్రుడు ఉండవచ్చు ఇంట్లో. ఉంటేనే ఎత్తలేదు కావచ్చు. సరే తీరా నువ్వు ఇంటికి పో, నేను గా షోట్ షాప్ కాడ కూర్చొని ఫోన్లు కొడతా నా పిల్లకు. నీ అవ ఇంటికి పోతే మా అమ్మ తిడుతుంది ఊకే ఫోన్ పడితే. సరేరా. ఒకసారి వెళ్ళే బేబీ చూడబుద్ధి అవుతుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవే, అలిగినవానే. అరే చోటుగా ఇక నేను పోతారా ఇంటికి. ఉండరాదురా, ఇంటికి పోయి ఏం చేస్తావు? నీ చదువుకునుడు చల్లగుండా రాత్రి చదువు గాని కూర్చోలేవురా. నాకు టైంపాస్ కాదు. ఈ మధ్యాహ్నం పూట షాపు బంద్ చేసి పండగ ఎందుకురా నీకు గోస? గట్ల కాదురా, మా అయ్యకి ఎప్పుడు తెరబెట్టుకోరే ఉండాలి. లేకపోతే తిడతాడు, ఇంటికి వచ్చి పన్నావురా అంటాడు. అయ్యో ఈ షాపులనే సప్పుడేక వండరా అదరా ఈ షెటర్ వేసుకొని. ఊకోరా, ఏం పంటావు షాప్లా? ఏమైందిరా కర్రోడా? అయిందారా మీ తాగుడు? అయిందిరా. ఏమైందిరా మొత్తం ఏదో ఓడగొట్టుకున్నట్టే డల్లుగున్నావు. ఏం చేయాలరా బంటి, పొద్దుగాల నీకు చెప్పింది కదా ఫోన్ చేయమను అని. అప్పటి సుంది ఫోన్లు కొడుతూనే ఉన్నారా. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, మెసేజ్కి రిప్లై ఇస్తలేదు. నాకంత పిచ్చిలేస్తుంది. అయ్యో ఇప్పుడు గదిని గురించి పిచ్చి లేపుకునుడు ఎందుకురా? లిఫ్ట్ చేయకున్నా కూడా బాధేనా? ఆమె పనిలుందో దానికి ఏం పని ఉండదురా. దీన్ని గౌరవంగా చూసుకుంటారు ఇంట్లో, ఏమీ పని చేయనియరు. ఇక కాకేనా కాకిని పని చేపిస్తారా? నాకు పిచ్చిలేస్తాందిరా బంటిగా. నా పొల్లతోటి ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి? అబ్బా మంచిగా తాగినావు వచ్చినావు, ఇప్పుడు మాకు పిచ్చి లేపుతాన్నావా? మాట్లాడుకోపో అటు మోకై పోయి. చోటు ఏదన్నా ఐడియా చెప్పరాదురా, పోరి ఫోన్ అస్సలు లిఫ్ట్ చేస్తలేదు. నాకేం ఐడియాలు వస్తాయిరా? నాకేమన్నా పిల్లున్నదా లేకపోతే ఎవరున్నారు? ఒకసారి నీ ఫోన్ ఇరా చోటుగా, ఇది ఎవరిదో కొత్త నంబర్ అని లిఫ్ట్ చేస్తుంది. చోటుగా మళ్ళా ఫోన్ ఇచ్చినాక మళ్ళా నీకే చేసి నీకే లైన్లో పడితే ఎట్లరా? నీ నాకు గదే దొరికిందారా? నాకు అదు గసొట్టోళ్ళు. అరే బంటి బాగా ఓవర్ అయింది. అరే చోటుగా ఫోన్ ఇరా. హలో ఎవరు? బేబీ నేను టిల్లును. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు చెప్పు? ఎవరిది పడితే వాళ్ళ నంబర్ల నుండి ఎందుకు చేస్తున్నావు? అబ్బా ప్లీజ్ అట్లా అనకే, నీ కాళ్ళు మొక్కుతానే. కర్రదాని కాలు మోకుతాడట ఊరిని అవ్వ. నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చిలేస్తాందే బేబీ, సారీ ప్లీజ్. చోటుగా కరోనా ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? యోగి సొంటోలు ఏబట్టే కరోనా అనేది కొత్త రోగం మోపైంది అప్పట్లా.
నేను మాట్లాడా, నాకు ఫోన్ చేయకు. నేను ప్రొద్దున నీకు మెసేజ్ పెట్టినా, ఫోన్ చేసినా, కనీసం నువ్వు రిప్లై లేదు. ఎప్పుడైనా నన్ను చూడ్డానికి వచ్చేటోనివి, ఇవాళ రాలేదు. ఇప్పటిదాకా మీ ఇంటి చుట్టే తిరిగిన్నే నువ్వు బయటకు వెళ్తావని. నువ్వు ఎల్లుడు లేదు తెలుసా. ఒక్క 10 నిమిషాలు ఆన్నే ఉన్నా. నేను చూడకపోతే నాకు మనసున పడుతుందా? పట్టది మసిబొగ్గును చూడకపోతే పడుతుందా? ఏమోలే, నా మీద ప్రేమ తగ్గుతుంది నీకు. అరే వారి, నా పోనీరా. నాకు మా అయ్య ఫోన్ చేస్తే మళ్ళీ బిజీ వస్తుందని తిడతాడు. బేబీ ప్లీజే, నేను నా ఫోన్ నుండి ఫోన్ చేస్తా, నువ్వు లిఫ్ట్ చెయ్యి సరేనా? నీ కాలు మొక్తనే, నీకు దండం పెడతానే, నువ్వు నాతో మాట్లాడకు. ప్లీజే, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి, నా ఫోన్ నుండి చేస్తా నేను. ఇగో ఇది చోటుగా అంది, అడుగుతాండు. ఆగరాదరా మాట్లాడదాకా. అలా 2 పాయింట్లు ఛార్జింగ్ ఉన్నది. మా అయ్య ఫోన్ చేసిండు అనుకో, ఎవరితో మాట్లాడుతున్నావురా అని నన్ను తిడతాడు. అబ్బా, మీరు మరీ ఓవర్ చేస్తారా. అయితే నీకు ఆమెను చూడకపోతే మనసున పట్టదా రా? పట్టదురా, రోజు ఒక్కసారన్నా దాని ముఖం చూడాలి నేను. రోజు ఒక్కసారి ఏంద్రా, 10 సార్లు కూడా చూడొచ్చు నేను చెప్పింది ఎత్తే. ఇట్లరా, ఏం చేసుడు? మీ ఇంట్లో కట్టెల పొయ్యి ఉన్నదా? ఉన్నది. అయితే దానికి మసి ఉంటది, అలా బొగ్గులుంటాయి. అవి చూడరా సరిపోతుంది. ఛీ, నీ బతుకు ఏడా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అనకుమని, మళ్ళా అదే పాట అంటాను. నీ అవని దోస్తుండద్దు పో, లవడల దోస్తు టిల్లుగా. బయటగాడు చెప్పింది నిజమేరా. నీకు ఎసొంటోళ్ళు అత్తరో చూస్తావు నేను. ఊరి బట్టిగా ఒక్కడిసారి గట్లాంటివేమ్రా. మరిగా మసి బొగ్గుకున్న వాళ్ళకి తేడున్నా అదిరా. ఇక నేను పోతాన్నారా. పో పో. అటు ఇటు సాయంత్రం అయితే అయ్యింది. నా తమ్ముడు చెప్పిన ప్లాను చేద్దాం. హలో చిన్నమ్మ, మంచిగానే ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? చిన్న బాబుకు ఎట్లున్నది? అవునా? ఏం రావాలి చిన్నమ్మ, ఇక నేను ఎల్లుండి పొద్దుగాలనే కదా నా ఫ్లైటు పోవుడు. ఏమైతుంది తీయలేవు. ఇక మొన్న రోడ్ మీదనే కలిపిరి. అవునా? కలవరిస్తాడా? సరే సరే తీ, మరి ఇప్పుడు అత్త తీయి. ఉంటది రాత్రికి ఆన్నే ఉంటది. బాబును ఏం రంది పెట్టుకోకు. మనం ఏమంటలేందుకు చేసుడు, నేనేమన్నా కొత్త చుట్టా అన్నా? అబ్బా, వీడు ఎటో వీకటట్టే ఉన్నాడు. పీకురా బాడుకో, నాకు ఈ రాత్రికి టార్చర్ తప్పుతుంది. సరే చిన్నమ్మ, అత్త ఇక ఎల్లుతా. సరే ఇక జర అయితే చలి పెడుతుంది కదా. సరే సరే. నాకు తల్లి తండ్రి లేనందుకు పాపమ్మ చిన్నమ్మ చిన్నబాపు నా మీద బాగా కొట్టుకుంటారు. అన్నం తింటావా? బియ్యం గడగల్లా? నాకు నీ బియ్యం వద్దు, నీ కథ వద్దు. మా చిన్నబాపోళ్ళు రమ్మంటుర్రు. అవునా? ఎందుకు? ఎల్లుండి దుబాయ్ పోతా కదా, మా చిన్నబాపుకు నా మీద పానం కొట్టుకుంటుందట, రమ్మని అంటాండు. ఇప్పుడు పోయి ఆన్నే ఉండి తెల్లారినాక అత్త. అయ్యో అవునా? రేపు పొద్దుగాల పోయి రాపోదువా? ఇక ఈడుండి లాభమే ఉన్నది. ఏమన్నా నాకు పెండ్లామా లేకపోతే అయ్యనా అవ్వనా? ఎవరున్నారు? పిలిచిన వాళ్ళ దగ్గరకన్నా పోవాలే. అట్లా అంటావు? అంతే ఉన్నది నా బతుకు. నేను పోతా మా చిన్న బాపుళ్ళ ఇంటికి. రేపు పొద్దుగాల అత్త. సరే. ఇక సంబురంగా సాపుకొని ఒక్కదానివే వండు. అంటే ఏమన్నట్టు? ఏం లేదు, నేను పోతాన్నా. ఇక ముఖం కడుక్కొని పోతా, మళ్ళా జర అయ్యే వరకు చలి పెడుతుంది. సరే సరే. అమ్మయ్య, ఈ రాత్రికైతే ఓ పీడ వదిలిపోయింది. దొంగ బాడుకో ఇంకొక రోజైతే పీకుతాడు. రాత్రికి నేను శ్రీను రమ్మని అంట. వానితోటి ఉంటే నాకెన్ని బాధలున్నా కూడా పోతాయి. ఈ దొంగ బాడుకో ఇష్టం ఉన్నట్టు తిట్టబట్టే, నన్ను కొట్టబట్టే, అనుమానించబట్టే. ఇన్ని రోజులైతుంది శ్రీను నేను సంతోషంగా తృప్తిగా కలిసి మాట్లాడుకోక. ఈరోజు రాత్రి రమ్మంట పీకని. నేను పోయత్తా. కాదు, ఇప్పుడు ఎట్లా పోతావు? అటు బస్సులు ఆటోలు ఉండయి కదా. రాజు బండిత్తానన్నాడు. రాజుగాని బండి మీద పోతాన్నా. రేపు పొద్దుగాల అత్తా. సరే. బండి ఏడుందిరా? ఉందే షెడ్ కాడా. నేను ఫోన్ చేస్తా సరేనా? గటేటు పోతా, నువ్వు కూడా మెల్లగా రా. సరే అన్నా, ఇలాగ స్టార్ట్ అయ్యే. మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు? పొద్దున అత్తరా. ఇక చిన్న బాబుకే కలవరిస్తాడట, జర నిమ్మలంగా మాట్లాడి పొద్దున అత్తా. సరే సరే అన్నా, పో. నువ్వు కూడా పోతే అయిపోవు కదా రాజు.
నేనేం పోవాలి వదినా, ఇక నేను ఎప్పుడు ఇన్నే ఉంటా కాబట్టి వారంకి ఒకసారి అన్న వాళ్ళ దగ్గరికి పోయేస్తా కదా. ఇక అన్నంటే దుబాయ్లో ఉంటాడు కాబట్టి వచ్చినప్పుడు రమ్మని అంటారు వాళ్ళు. అదే అదే. సరే. అమ్మయ్యా, ఈ రోజుకైతే వీని పీడ వదిలింది. నా బంగారం ఏం చేస్తాడో ఏమో, వానికి ఫోనే చేయలేదు నేను అసలు. పోయి ఎంచక్క వానితోటి ఫోన్ మాట్లాడతా, నైట్ వానితోటి స్పెండ్ చేస్తా. హలో బేబీ. ఏం చేస్తాన్నావురా? అప్పుడు కొంచెం అయితే దొరికి పోదుము. అవునే, నాకైతే మస్తు భయమైంది. మళ్ళా ఏమన్నా అన్నడా? ఏంది మరి పొట్టు పొట్టు తిట్టుడు తెలుసా? నువ్వేదో ఎత్తన్నావు, నాకు అనుమానం వస్తుంది, అది ఇదని తిట్టుడు. ఓ 2 దెబ్బలు కూడా వేసిండురా. ఏందే కొట్టిండా? అవునరా, కొట్టిండు. ఆ దొంగ బాడకవును ఇడిచిపెట్టి నాతోటి రాయే పెళ్లి చేసుకుంటానే అని అంటే నువ్వు వాన్ని పట్టుకొని ఏడవబడుతుంది. వాడు కొడితే పడుకుంటుంటానవా? వామ్మో, నా కొడుకుని ఎంత మార్చేసింది దొంగ ముండా, దొంగ బొడ్డి. దాని దినాలు ఎయ్యా ఎవతో పెళ్ళైన ఆడదే గాని అది నాకు దొరికితే మాత్రం దాని సాగు ఎత్త నేను. ఇక ఏం చేద్దాంరా, ఈ ఒక్కరోజు భరించాలే. ఇక రేపు ఒక్కరోజు అయితే ఎల్లుండి వాడు పీకుతాడు. నీ అవ్వ, నాకు ఉచ్చబడ్డది ఒకటేసారి. నేను ఇది ఎత్తిని మళ్ళా నాతోటే ఎంబడ పెట్టుకొని అత్తిని, నీకు ఇయ్యకపోతిని. ఇక వాడు ఉండనే ఉండే, ఎట్లెత్తావు? సరేలేవే, నువ్వు వానితోటి దెబ్బలు పడతా అంటే నాకు మంచిగా అనిపించలేదు తెలుసా. అప్పటి నుండి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నా నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావని. ఏం చేయాలిరా, వాడు ఇంట్లోనే ఉండబట్టే. ఇప్పుడు లేడా? ఎటు వేండు? ఆడారా వాళ్ళ చిన్నమ్మోళ్ళింటికి వేండు. ఇప్పుడే బండేసుకొని పోయిండు. ఇలా రాత్రి అక్కడనే ఉండి రేపు ప్రొద్దున వస్తాడంట. అవునా బంగారం? అయితే ఈ రాత్రికి నేను నీ దగ్గరికి వచ్చేస్తానే. నాకు పిచ్చిలెత్తాంది తెలుసా. నువ్వు నమ్ముతావో నమ్మవో గాని నీ అవ్వ రోజు తెల్లగళ్ళు తాగుడైతుంది టెన్షన్కి. నువ్వు గుర్తుకొచ్చి బాగా బరిదేగించినవురా బాడుకోవు. ఆ దొంగ ముండ బరిదేగించింది, నువ్వు బరిదేగించినవు. అందుకే ఫోన్ చేసినా కదరా, నిన్ను రమ్మందామనే ఫోన్ చేసిన. నువ్వు 9-10 వరకు మా ఇంటికి వచ్చేసేయి, సరేనా? మళ్ళా నైట్ 2-3 కల్లా ఓదువు. మనము మనస్ఫూర్తిగా మాట్లాడుకోక ఎన్ని రోజులైతుందిరా. ఈ వీడు వచ్చినప్పటి నుండి మీద మీదనే మాట్లాడుకోబడితిమి, ఆగమాగమే మాట్లాడుకోబడితిమి. సరే బంగారం, ఖచ్చితంగా వస్తా. 9-10 వరకు వస్తా. 2-3 దాకా ఉండి మళ్ళీ వస్తా. వాడు పొద్దుగాలత్తాడట్నా అయితే? ప్రొద్దున వస్తాడట్రా. సరేవే, నీ చేత్తోటి తినక ఎన్ని రోజులైతుందో. అక్కడనే అన్నం తింటా, వంట ఎయ్యు. ఏమన్నా ఉన్నాయా కూరగాయలు గిట్లా? పొద్దునండి నా కర్రీ ఉందిరా, 9 వరకు బియ్యం పెడతా, సరేనా? నువ్వు వచ్చినాక ఇద్దరం తిందాం. సరే మమ్మ, లవ్ యూ సో మచ్. నీ అవ్వ మస్తు మిస్ అవుతుండనే. పిచ్చిలేత్తాంది తెలుసా నేను నీ కోసం. మరి నువ్వు అట్లంటే నేను వీంతో టార్చర్ అనుభవించుకుంటా నిన్ను మిస్ అవుతున్నా తెలుసా. నాకు నువ్వే కావాలరా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను చేసుకోపోతే ఎవరిని చేసుకుంటావే? ఇది పట్టుకొని అత్త, సరేనా? ఇది పట్టుకొని వచ్చినాక నువ్వు మార్నింగ్ చూసుకుందువు. ఒకవేళ నీ అవ్వ ప్రెగ్నెంట్ అయితే అంతకన్నా సంతోషం ఉందానే? పెళ్ళి చేసుకొని పిల్లలతోటి సంతోషంగా ఉందాం. కొంచెమన్న సిగ్గు అనిపిత్తలేదారా? పెళ్ళైన ఆడదాన్ని పట్టుకొని ఏడుతాన్నావు బాడుకోవు. అది నిన్ను ఏం మాయ చేసిందో, నీకు ఏం మందు పెట్టిందో దాని మొగంతోటి దానికి సరిపోతలేదు కావచ్చు, అందుకే నిన్ను పట్టుకుంది. చూత్తా ఇయ్యల్ల నీ ఆటే చూత్తా నేను. బాపుకు కూడా చెప్పుతా, ఇయ్యల్ల బాపో దిక్కు నేనో దిక్కు కావల కాసుడే. సరే బంగారం. ఇప్పుడు రావాలానే? వద్దురా, ఆయనతో మొన్నట్లెక్క పుష్కన అత్తే ఎట్లుంటది? 9-10 దాకా చూసి అద్దు తియ్యి, సరేనా? ఓకే డార్లింగ్. ఈ డార్లింగ్ సంగతి నీ సంగతి ఇయ్యల్లటికే లాస్ట్ ఎత్తావు బిడ్డ. బాపుకి చెప్తా. లవ్ యూ. లవ్ యూ బేబీ. ఏం చెప్తాన్నా విడా? ఏం చేయాలే, ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నా. ఏమైందే గంత కోపంగా ఉన్నావు? కాదు, నీకొక ముచ్చట చెప్తా మంచిగిను. ఏమైందే మళ్ళా? ఏమవుడు కాదు, నేను కొడుకు యువతితోనో ఫోన్ మాట్లాడంగా మొత్తం విన్నా. అవునా? అది ఏం కథ? ఫోన్ గుంజుకొని 4 అన్నవా అవన్నీ? అట్లంటే వాడు దొరకడు. ఎవతో పెళ్ళైన ఆడదాంతోటే వీడు పెట్టుకున్నాడు సంబంధం, అక్రమ సంబంధం.
అయితే ఇయ్యాల దాని మొగడు లేడట. రాత్రికి రా అని కొడుకు చెప్పుతాంది. కొడుకు కూడా నేను అత్త రాత్రికి 9-10 వరకు అత్త అని కొడుకు అంటాండు. ఏందే? అవునయ్యా, నువ్వు ఇప్పుడు ఈ ముచ్చట ఈయనే నోరు తెరిచినవు. నాకు 2 రోజుల నుండి పిసలేత్తాంది తెలుసా. వానికి సిగ్గెట్ల లేకపాయే, శరమెట్ల లేకపాయే. పా, వాడు ఏడున్నాడు వాని కాళ్ళు ఇగ్గి అవతల వారదేంగి పొట్టు పొట్టు కొడతా. ఆగు మెంటలోడా, ఆ దొంగ ముండేవతో మనోనికి మందు పెట్టి మలుపుకున్నట్టున్నది. అందుకే వీడు దాన్ని పట్టుకొని ఉంటాండు చేత్తాండు. మనము రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టాలే. దొరకబట్టి దాని చికెంటుకలు పట్టుకొని వచ్చి బయటకిగ్గి దాని మొగుణ్ణి దాన్ని ఇక చూసుకో ఏం చేయాలో మనం అదే చెయ్యాలి గంతే. ఆ ఆడిది యువతి, వీడు యువతికి అలవాటైండు. ఈ కథలేంది నాకైతే అర్థమే అయితలేదు. అంతా నువ్విచ్చిన అలుసు. నేను ఇచ్చిన అలసు అని అంటావు. ఒక్కోనివని నువ్వు గావరంగానే పెంచినవు, నేను గావరంగానే పెంచిన. వాడు ఇట్లా తయారవుతాడని మనకేం తెలుసు. ఇలా రాత్రి వాని చుట్టే మనం ఉండాలి. వాడు ఎటు పోతే మెల్లగా అటు మనం ఫాలో అయ్యి వాడిని ఈ రాత్రికి దొరకబట్టాలి గంతే. దొరకబట్టుడా నరకుడా వాణ్ణి? ఏదో ఒకటి కావాలి, ఆగు. పిచ్చి బాడుకోవుగా పెళ్ళైన ఆడదాంతో పెట్టుకున్నాడు. ఆ ఆడదానికి మొగుడుండంగా మళ్ళా వీడెందుకు మనోన్ని ఎందుకు మాయ చేసింది దొంగముండా? ఏ మందు పెట్టిందో అసొంట ఆడోళ్ళు బాగా తయారయ్యారు. మొగడు ఉండంగా కూడా ఇంకా వేరే పరాయి మొగుడు మంచిగా కనిపిస్తే చాలు వాణ్ణి పట్టుకుంటారు. మరిగా ఇయ్యాల వాని పని మనం పట్టాలే. సరేనే. దోస్తులు మరి చూసిర్రా వీడియో? మరి జరిగిందే మేము చూపిస్తున్నాము. అలాగే మళ్ళా లాగి ఎత్తురనైతే కోపానికి రాకుర్రి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ అనేది ధూమ్ ధామ్ ఉంటది దోస్తులు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏమైతుంది ఏం కథ అనేది? సో రేపటి ఎపిసోడ్ లో మరి ఏం జరగబోతుంది అనేది చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మేమేం చెప్పినాం, 3500 లైక్స్ అన్న రావాలి దోస్తులు. మరి 3500 లైక్స్ ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ కి రావాలి. వస్తేనే రేపు మధ్యాహ్నం ఈ సిరీస్ వస్తుంది. లేకపోతే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోసం సిరీస్ పెడతాం మరి. ఓకేనా? లైక్ కొడతారా? పక్కా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఇక బాయ్ బాయ్ దోస్తులు.